గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము లెసన్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం కదా చిల్డ్రన్. సో రిమైనింగ్ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అవి ఉన్నాయి. సో నేను చెప్తున్నాను చూడండి చిల్డ్రన్. మీకు టెక్స్ట్ బుక్లో నాకైతే వెనక నుంచి ముందుకున్న పేపర్స్ రివర్స్లో పెట్టున్నాయి. సో ఇక్కడ మనకి ప్లాంట్ చూడండి చిల్డ్రన్, ఇట్లా వెనక్కి వెళ్తే ఉంది నాకు టెక్స్ట్ బుక్లో. మరి మీకు ఎలా ఉందో, కరెక్ట్గా ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే మాత్రం పేజ్ నెంబర్ 56లో నేను మీకు ఈ లెసన్ మొత్తం కంప్లీట్ చేశాను. నేను మనకి న్యూ ప్లాంట్స్ కూడా చెప్పేసుకున్నాం మనము. నెక్స్ట్ మనకి కీవర్డ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అవి ఉన్నాయి కదా, అవి ఈరోజు స్టార్ట్ చేద్దాం చిల్డ్రన్. మీరు ఏం చేస్తారంటే నోట్బుక్స్ ఓపెన్ చేయండి, ద వరల్డ్ ఆఫ్ ప్లాంట్స్ అని లెసన్ నేమ్ పెట్టేసేయండి. పెట్టేసి నేను చెప్పేటువంటివన్నీ ప్రతి ఒక్క వర్డ్ మీరు రాసేయండి. ఓకేనా చిల్డ్రన్? సో ఇక్కడ లెసన్ నేమ్ ఏంటి? ద వరల్డ్ ఆఫ్ ప్లాంట్స్, అంతేనా? లెసన్ నేము ద వరల్డ్ ఆఫ్ ప్లాంట్స్. Put the lesson name the world of plants. Sound of the world of plants. Sound. Keywords. Keywords. దాంట్లో ఫస్ట్ వన్ టెండర్. ఇవి కీవర్డ్స్ కూడా నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పేశాను కదమ్మా. అయితే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెప్పుకుందాం. సారీ, ఇవి నాకు ఐడియా లేక నేను చెప్తున్నాను. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ వన్, dash or small plants. Dash are small plants. Dash are small plants that grow up to few centimeters. From the ground. ఏంటయ్యి? హెర్బ్స్. హెర్బ్స్ అనేవి ట్రీస్ కంటే బిగ్గర్ ఉండవు, స్మాల్గా ఉంటాయి. అలాగే బుషెస్ కంటే కూడా స్మాల్గా ఉంటాయి. సో హెర్బ్స్. ఫస్ట్ వన్ ఆన్సర్ హెర్బ్స్. సెకండ్ వన్ shrubs. Shrubs are plants with dash stem. ఎలాంటి స్టెమ్ ఉంటవి? హార్డ్ స్టెమ్. కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట వీటికి స్టెమ్స్. shrubs కి కొంచెం హార్డ్గా ఉంటాయి. హార్డ్ స్టెమ్. నెక్స్ట్ dash plant. Dash plant is an insectivorous plant. Insectivorous plant. ఏంటమ్మా ఇన్సెక్టివరస్ ప్లాంట్ ఏంటి? మొక్కలే కీటకాలను తినేది. పిక్చర్ అనే ప్లాంట్ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ని తింటుంది అన్నమాట. దాని ఇన్సెక్టివరస్ ప్లాంట్ అంటారు. ఫోర్త్ వన్, డాష్ ఈజ్ ఏ క్రీపర్. ఎలాంటి మొక్క? క్రీపర్. క్రీపర్ అంటే ఏంటి? స్ట్రాంగ్ గా నిలబడలేదు, అంటే పడుకొని ఉంటుంది అనమాట. పైకి ఏదో ఒకటి సపోర్ట్ చేసుకొని పైకి వెళ్ళే వాటిని క్లైంబర్స్ అంటారు. కిందనే పడుకుంటాయి. కాయలు బరువుగా ఉంటానా భూమి మీదే బాగుతూ ఉంటాయని చెప్పాను కదా. వాటిని నేను మీకు ఎగ్జాంపుల్గా కూడా కొన్ని చెప్పాను. ఏంటి? కుకుంబర్, వాటర్ మిలాన్, ఇవన్నీ చెప్పాను కదా. అవన్నీ కూడా కిందనే ఉంటాయి, కాయలు బరువు మోయలేక.
సో ఇక్కడ క్రీపర్కి ఒక ఎగ్జాంపుల్ ఏంటి, పంప్కిన్, గుమ్మడికాయ, పంప్కిన్. పంప్కిన్ ఆల్సో క్రీపర్. పంప్కిన్, పంప్కిన్ ఈజ్ ఏ క్రీపర్. ఓకేనా చిల్డ్రన్? సో మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాశాను కదా, అవన్నీ నీట్గా నోట్బుక్లో అది టెక్స్ట్ బుక్లో రాసేయండి. నెక్స్ట్ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 57 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ చూడండి. The leaves of which plant are reduced to spines? స్పైన్స్ అనే వాటిని తగ్గించేది ఏ ప్లాంట్ అంటున్నాడు. The leaves of which plant are reduced to spines? స్పైన్స్ని తగ్గించేటువంటి ఆకులు ఏం ఆకులు అంటున్నాడు. ఏం ఆకులమ్మా? ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో మనకి చూడండి స్పైన్స్ని తగ్గించేటువంటి లీఫ్లు ఎక్కడున్నాయి. క్యాక్టస్ అండ్ డేట్ పామ్ ఆఫ్ గ్రో ఇన్ హాట్ అండ్ డ్రై వెరీ రెయిన్ఫాల్. స్ప్రూస్, మౌంటైన్స్, స్పైన్స్ తగ్గించే మొక్క ఏంటమ్మా? క్యాక్టస్, మష్రూమ్, పిక్చర్ ప్లాంట్, టేక్. ఈ 4 లీఫ్లో మనకి స్పైన్స్ తగ్గించేటువంటి లీఫ్ ఏంటంటే క్యాక్టస్ లీవ్స్. నెక్స్ట్ సెకండ్ వన్, ప్లాంట్స్ గివ్స్ అస్. మనకేమిస్తాయి ప్లాంట్స్ చెప్పాలి. చాలా నేను చెప్పాను మీకు యూస్ఫుల్ ప్లాంట్స్లో మనకి చాలా టైప్స్ ఉన్నాయి. అవన్నీ మనకి ప్లాంట్స్ నుంచే వస్తాయని చెప్పాను. కింద ఉన్న ఆప్షన్స్లో చూడండి. ఫస్ట్ వన్ వుడ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? వి విల్ గెట్ ప్లాంట్ ఆర్ ట్రీ. నెక్స్ట్ ఫ్రూట్స్ ఆల్సో వి విల్ గెట్ ప్లాంట్. నెక్స్ట్ గమ్ ఆల్సో ప్లాంట్ నుంచే వస్తుంది. ఆల్ ఆఫ్ ది అబోవ్, పైవన్నీ అంటే పైవన్నీ కూడా మనకి మొక్క నుంచే వస్తాయి కాబట్టి సెకండ్ వన్కి ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు మనం? డి, ఆల్ ఆఫ్ ది అబోవ్, డి ఆన్సర్. నెక్స్ట్ సి, కివీ హ్యాస్ కమ్ ఫ్రమ్ డాష్. కివీ పండు చెప్పాను కదా, పైన సపోటా పండుకి తోలున్నట్టుగా ఉంటుంది, లోపల గ్రీన్ కలర్లో బ్లాక్ కలర్ సీడ్స్ ఉంటాయి, అదంతా లోపల కండంతా గ్రీన్ కలర్లో ఉంటుంది అని చెప్పాను కదా కివీ. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఏ కంట్రీ నుంచి వస్తుంది? న్యూజిలాండ్. ఎక్కడి నుంచి వస్తుంది చిల్డ్రన్? న్యూజిలాండ్ నుంచి మన ఇండియాకి వస్తుంది అనమాట కివీ ప్లాంట్, కివీ ఫ్రూట్ అనేది. ఓకేనా? ఆప్షన్ డి. ఫస్ట్ వన్ ఆన్సర్ ఏ, సెకండ్ వన్ డి, థర్డ్ వన్ ఆల్సో డి. ఓకేనా? నెక్స్ట్ టిక్ ద ట్రూ అండ్ క్రాస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ, అవి మనం బోర్డు మీద చెప్పుకుందాం. ఓకేనా? ట్రూ ఆర్ ఫాల్స్ లో ఫస్ట్ వన్ చూడండి. టిక్ ద ట్రూ అండ్ క్రాస్ ద ఫాల్స్ స్టేట్మెంట్స్. టిక్ అయితేనేమో కరెక్ట్ స్టేట్మెంట్స్ కంట, ఫాల్స్ అయితేనేమో రాంగ్ స్టేట్మెంట్ అంట. ఫస్ట్ వన్, we should take care of plants. We should take care of plants. Take care of plants. చూడండి చిల్డ్రన్, ప్లాంట్స్ మనము ఎప్పుడు కూడా కేరింగ్ తీసుకోవాలి, ప్లాంట్స్కి కేరింగ్ తీసుకోవాలి కదా, అంటే ఇది కరెక్ట్ స్టేట్మెంటే.
So put the right mark. Next, second one. Herbs are small plants. Herbs are small plants. Right or wrong? Right. ఎందుకని ఇవి ఎర్త్ నుంచి కొన్ని సెంటీమీటర్ల వరకే పెరుగుతాయి కాబట్టి సో ఇట్ ఈస్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. దెన్ పుట్ ద రైట్ మార్క్, టిక్ మార్క్. నెక్స్ట్ థర్డ్ వన్. కోకోనట్ ఈజ్ ఏ క్రీపర్. కోకోనట్ ఈజ్ ఏ క్రీపర్. క్రీపర్ అంటే ఏంటి? క్రీపర్ అంటే కింద భూమి మీద పెరిగేటువంటి తీగలు. కోకోనట్ తీగలాగా ఉంటుందా? కొబ్బరికాయలు కింద కాస్తాయా చిల్డ్రన్? నో, అవి ఒక ట్రీ లాగా ఆ పైకి వస్తుంది. సో క్రీపర్ కాదు అది. కోకోనట్ అనేది ఏంటి? ట్రీ. సో మనకి ఇది రాంగ్ సెంటెన్స్ కాబట్టి, రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి వి పుట్ ద క్రాస్ మార్క్. నెక్స్ట్ ఫోర్త్ వన్. మష్రూమ్. Mushroom is a non-green plant. Right or wrong? Non-green plant. Mushroom అనేది గ్రీన్ ప్లాంటా? దానికి ఆకులు అవన్నీ ఉంటాయమ్మా. మష్రూమ్కి ఏముంటాయి? ఏమీ ఉండవు. ఆకులు గిట్ట ఏముండవు. ఎక్కడ పెరుగుతుంది అది? చెట్టు కొట్టేస్తే ఆ మొదల్లో పెరుగుతుందని చెప్పాను కదా. అలాగే ఇంకా చనిపోతే జంతువులు వాటి బాడీ మీద వస్తుంది. సో ఇది రైట్ స్టేట్మెంటే కాబట్టి టిక్ మార్క్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. టేక్. టేక్ గ్రోస్ వెల్ ఆన్ మౌంటైన్స్. పర్వతాల మీద టేక్ అనేది బాగా పెరుగుతుందంట. రైట్ ఆర్ రాంగ్? టేక్ అండ్ ఇంకోటి ఉంది మ్యాంగ్రోవ్స్ ఏదో ట్రీ ఉంది. ఆ రెండు కూడా మౌంటైన్స్ మీద బాగా పెరుగుతాయి కదా. సో మనకి టెక్స్ట్ బుక్లో టేక్ అండ్ మహోగని గ్రో వెల్ ఇన్ హాట్ అండ్ హ్యూమిడ్ ప్లేసెస్. కానీ ఇక్కడ మౌంటైన్స్ అన్నాడు. మౌంటైన్స్లో పెరిగే అయ్యేనా? కాదు. ఏంటవి? పైన్ అండ్ స్ప్రూస్. ఈ రెండు మౌంటైన్స్ మీద పెరుగుతాయి. కానీ ఇది టేక్ అనేది మన హ్యూమిడ్ ప్లేసెస్లో పెరుగుతుంది కాబట్టి ఇది రాంగ్ సెంటెన్స్. దెన్ పుట్ ద క్రాస్ మార్క్. ఓకేనా చిల్డ్రన్? సో ఈరోజు నేను మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో ట్రూ ఆర్ ఫాల్స్ మొత్తం చెప్పాను కదా. అవన్నీ మీరు నీట్గా టెక్స్ట్ బుక్లో నోట్ చేసుకోండి. నోట్ చేసిన అన్నీ కూడా క్లియర్గా కనిపించేలాగా క్లారిటీగా ఒక ఫోటో తీయండి. ఆ ఫోటోని ఇదే గ్రూప్లో వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.